తమిళనాడు జానపద కథ. సత్రం యజమాని పేరాశ. పాండ్యరాజులు పాలించే కాలంలో మధుర సంపదలతో తొలతూగే నగరంగా ప్రసిద్ధిగాంచింది. ఆ కాలంలో చిన్నస్వామి అనే వీధులు ఊడ్చేవాడు ఉండేవాడు. వేకువజామునే లేచి రాజు దైవ దర్శనానికి వచ్చే మార్గాన్ని శుభ్రంగా చిమ్మటం అతని పని. రాజు జోడు గుర్రాల బంగారు రథంలో దేవాలయానికి వచ్చేవాడు. ఆయనకు ముందు 2 అంగరక్షకులు గుర్రాలపై వచ్చి మార్గాన్ని పరిశీలించేవారు. ఒకనాడు చిన్నస్వామి తనను దాటి వెళ్తూ ఉన్న రాజుగారి అంగరక్షకులను పరిశీలనగా చూశాడు. వాళ్ళు ఎర్రటి బుడుపులు ధరించి పట్టు తలపాగాలను పెట్టుకుని ఉన్నారు. తను కూడా రాజుగారి అంగరక్షకుడైతే ఎంత బావుణ్ణు అనుకున్నాడు చిన్నస్వామి. ఆ రోజు పనిని ముగించుకుని చిన్నస్వామి ఇంటికి చేరాడు. కాళ్ళు చేతులు కడుక్కుని నొలక మంచం మీద నడుం వాల్చాడు. అంతలో భార్య తంగమ్మ అతనికి తాగడానికి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. రాజుగారి అంగరక్షకులు ఎక్కి వచ్చే గుర్రాలు చాలా బాగున్నాయి. అలాంటి గుర్రం ఒకటి నాకు ఉంటే బాగుంటుంది కదా అన్నాడు చిన్నస్వామి. అంగరక్షకుల గుర్రాలా? అసలు నీకు గుర్రం ఎక్కి స్వారీ చేయటం చేతనవునా అన్నది తంగమ్మ. నేను భయం లేకుండా గుర్రపు స్వారీ చేయగలను. ఒకరోజు చేసి చూపిస్తాను చూడు అన్నాడు అతను రోషంగా. మరుపూట తినటానికి తిండి లేని వాళ్ళం. గుర్రాల సంగతి మనకెందుకు? ఇంటి కప్పు ఎగిరిపోయింది. వర్షాకాలం వచ్చేలోగా సరి చేసుకోవాలి. నువ్వు అడవిలోని కొండ మీదికి వెళ్ళి కొండదేవుణ్ణి ప్రార్థించి మన ఇంటి కప్పు సరి చేసుకోవడానికి కావలసిన డబ్బు తేవచ్చు కదా. నేనిప్పుడు జమీందారు ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు జమీందారు మనవడి పుట్టినరోజు. అక్కడ బోలెడు పనులున్నాయి. ఎక్కువ డబ్బుతో పాటు మనిద్దరికీ మంచి భోజనం కూడా దొరకొచ్చు అన్నది తంగమ్మ. నువ్వు చెప్పావుగా, నేనిప్పుడే కొండకు బయలుదేరుతున్నాను అంటూ అప్పటికప్పుడే బయలుదేరాడు చిన్నస్వామి. తంగం నా మాట నమ్మడం లేదు కానీ ఏదేమైనా సరే ఇవాళ నేను అడవిలోకి వెళ్ళి కొండ మీదికి వెళ్ళి తీరుతాను. అక్కడ దేవుడు కనిపించకపోని అనుకుంటూ వేగంగా అడుగులు ముందుకు వేస్తూ చిన్నస్వామి ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. గోడ కానించిన పొడవాటి చీపురు కట్ట కనిపించటంతో తెల్లవారేలోగా తాను తిరిగి వచ్చి రాజు వచ్చేలోగా ఆలయ మార్గాన్ని చిమ్మాలన్న విషయం అతనికి గుర్తుకొచ్చింది. వేగవేగంగా నడిచి వెళ్ళి అడవి ప్రాంతంలోని నల్లటి కొండను సమీపించాడు. అతి కష్టం మీద కొండను ఎక్కసాగాడు. కొంత దూరం పైకి వెళ్ళాక ఒక గుహ కనిపించింది. కాళ్ళు నొప్పి పుట్టడంతో గుహ ఎదుట చతికిలపడ్డాడు. తలకు చుట్టుకున్న తువ్వాలను విప్పి తల కింద పెట్టుకుని అలసటతో కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. కలలో ఎవరో చిన్నస్వామి లే లే అని తట్టి లేపినట్టే లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుంటూ చుట్టుపక్కల కలయి చూశాడు. ఎవరూ కనిపించలేదు. చిన్నస్వామి, నువ్వు కొండదేవుణ్ణి చూడటానికే కదా ఇంత దూరం వచ్చావు? నేనే ఆ కొండదేవుణ్ణి. నీ పక్కనే ఒక శంఖం ఉంది చూడు, దాన్ని తీసుకో. నీకేదైనా కావలసి వచ్చినప్పుడు ఆహారం, డబ్బు, కొత్త ఇంటి కప్పు, గుర్రాలు ఇలా ఏదైనా సరే దానిని కోరుకుంటూ ఈ శంఖాన్ని ఊదావంటే అది లభిస్తుంది అన్న కంఠస్వరం వినిపించింది. చిన్నస్వామి తల తిప్పి చూశాడు. గుహ ముఖద్వారంలో తళతళ వెండిలా మెరుస్తూ ఒక శంఖం కనిపించింది. అతను లేచి వెళ్ళి దానిని తీసుకుని తువ్వాల్లో ముడివేసుకుని తలకు చుట్టుకుని ఇంటికేసి తిరుగుముఖం పట్టాడు. కొండ దిగి అటవీ ప్రాంతాన్ని దాటేసరికి పొద్దుకోకసాగింది. అతను మరింత వేగంగా నడవసాగాడు. కొంతసేపటికి 4 వైపులా చీకటి కమ్ముకోసాగింది. దూరంగా మిణుకుమంటూ వెలుతురు కనిపించటంతో అక్కడికి వెళ్ళాడు. అదొక సత్రం. రాత్రి అక్కడే గడపాలని అనుకున్నాడు. సత్రం యజమాని ఒక గదిని చూపి భోజనం తీసుకురావడానికి వెళ్ళాడు. సత్రం యజమానికి ధనం చెల్లించాలి కదా. అందువల్ల 10 వెండి కాసులు కావాలని కోరుకుని చిన్నస్వామి శంఖాన్ని తీసి మెల్లగా ఊదాడు. సత్రం యజమాని భోజనం తెచ్చిపెడుతూ, ఇంతకుముందు నువ్వేమైనా శంఖం ఊదావా అని అడిగాడు యథాలాపంగా. అవును, నేనే ఊదాను అంటూ చిన్నస్వామి భోజనం పళ్ళెం అందుకున్నాడు. అంతకుముందే తువ్వాలులో ముడివేసిన శంఖాన్ని చూపుతూ తను కొండదేవుణ్ణి చూడాలని కొండ మీదికి వెళ్ళిన విషయమో, కొండదేవుడు తనకు మాయా శంఖాన్ని ఇచ్చి ఆశీర్వదించిన సంగతి పోసగుచ్చినట్టు వివరిస్తూ భోజనం ముగించాడు. ఆ విషయం తెలియగానే దురాశాపరుడైన సత్రం యజమాని బుర్ర రకరకాల ఆలోచనలతో వేడెక్కింది. చిన్నస్వామి గాఢ నిద్రలో ఉన్నప్పుడు పిల్లిలా వాడి గదిలోకి చొరబడి అతను తువ్వాలులో దాచిన మాయా శంఖాన్ని తీసుకుని
దాని స్థానంలో అదే పరిమాణంలోని మరొక శంఖాన్ని ముడివేసి గుట్టు చప్పుడు కాకుండా వచ్చేశాడు. తెల్లవారుగానే చిన్నస్వామి బయలుదేరుతూ సత్రం యజమానికి డబ్బు ఇవ్వబోగా అతను తీసుకోకుండా, నీలాంటి వ్యక్తులను చూడటమే భాగ్యంగా భావిస్తాను. నువ్వు నాకు ముఖ్యమైన అతిథివి. మరెప్పుడైనా ఈ మార్గంలో వెళ్లాల్సి వస్తే తప్పక వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి అంటూ సాగనంపాడు. చిన్నస్వామి సత్రం యజమానికి కృతజ్ఞతలు చెప్పుకుని, ఇంకా నేనెందుకు ఊడ్చే పని చేయాలి, నాకు కావలసినవన్నీ ఈ మాయాశంఖం సమకూరుస్తుంది కదా అనుకుంటూ ఇంటికేసి అమితోత్సాహంతో నడవసాగాడు. భార్య తంగమ్మ భర్తను చూడగానే నవ్వుతూ, కొండదేవుణ్ణి చూశావా అంటూ దాహానికి నీళ్లు తేవడానికి ఇంటి లోపలికి వెళ్ళింది. నీ భర్త అంటే ఏమనుకున్నావు అంటూ భార్య తెచ్చి ఇచ్చిన నీళ్లు తాగి తాను మాయాశంఖాన్ని సంపాదించిన విషయాన్ని గొప్పగా వివరించి తలపాగా తువ్వాలులో ముడివేసి ఉంచిన శంఖాన్ని తీసి చూపాడు. ఆహా, ఇది నిజమా? శంఖాన్ని ముందు నేను ఊదుతాను అంటూ తంగమ్మ పట్టరాని సంతోషంతో శంఖాన్ని తీసుకుని, మాయాశంఖమా, నాకు బంగారు నాణెం కావాలి అని చెప్పి దాన్ని ఊదింది. అయితే ఎలాంటి శబ్దమూ రాలేదు, బంగారు నాణెమూ రాలేదు. నేను ఊదితే పని చేయడం లేదు, నువ్వు ప్రయత్నించు అంటూ శంఖాన్ని భర్త చేతికి ఇచ్చింది. చిన్నస్వామి దాన్ని గట్టిగా ఊదాడు. అయినా ఎలాంటి శబ్దమూ రాలేదు. అటు ఇటు తిప్పి ఊదటానికి ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. రాత్రి ఊదితే శబ్దం వచ్చింది. 10 వెండి కాసులు కావాలంటే ఇచ్చింది. వాటిని సత్రం యజమాని పుచ్చుకోలేదు. అవి నా దగ్గరే ఉన్నాయి చూడు అంటూ వెండి కాసులను తీసి భార్యకు చూపాడు చిన్నస్వామి ఆశ్చర్యంతో. నువ్వు ఊదిన శంఖం ఇదేనా అని జాగ్రత్తగా చూడు. బహుశా సత్రం యజమాని మాయాశంఖాన్ని దొంగిలించి దాని స్థానంలో వేరొక దాన్ని పెట్టాడనుకుంటాను అన్నది తంగమ్మ అనుమానంగా. చిన్నస్వామి శంఖాన్ని మరొక్కసారి పరిశీలనగా చూసి, అవును, నీ అనుమానం నిజమే ఉంటుంది. గుహ దగ్గర నాకు లభించిన శంఖం వెండిలా తళతళ మెరుస్తూ కనిపించింది. ఇదేమో మాసిపోయి ఉంది అన్నాడు. రాజుగారు వచ్చేలోగా ఇప్పుడు పనిలోకి వెళ్ళు. సాయంకాలం సత్రానికి వెళ్ళి ఏమీ జరగనట్టు ఒక గది తీసుకో. భోజనం సమయంలో ఇప్పుడు నీ దగ్గరున్న శంఖాన్ని బంగారు నాణేలు ఇచ్చేలా కొండదేవుడు ఆశీర్వదించాడని సత్రం యజమానికి చెప్పు. ఆ తర్వాత అతడేం చేస్తాడో చూడు అని సలహా ఇచ్చింది భార్య. చిన్నస్వామి చీపురును అందుకుని ఆలయం వీధిని చిమ్మడానికి హడావిడిగా వెళ్ళాడు. ఆలయ దర్శనానికి రాజు ఆ రోజు కొంత ఆలస్యంగా రావడంతో చిన్నస్వామి సంతోషించాడు. పని ముగించుకుని సత్రానికి బయలుదేరాడు. సత్రం యజమాని అతన్ని ఆశ్చర్యంతో చూశాడు. భోజనం చేస్తూ చిన్నస్వామి యథాలాపంగా తన వద్ద ఉన్న శంఖాన్ని గురించి ప్రస్తావించి, ఈ శంఖాన్ని ఊదితే వెండి కాసులకు బదులు బంగారు నాణేలు రాలే విధంగా కొండదేవుడు ఆశీర్వదించాడు అన్నాడు. ఆ తర్వాత సత్రం యజమాని చూపంతా తన తలపాగా తువ్వాల్లో ముడివేసిన శంఖం మీదే ఉండటం చిన్నస్వామి గ్రహించాడు. భోజనం అయ్యాక, బాగా అలసిపోయాను, వెంటనే పడుకోవాలి అన్నాడు చిన్నస్వామి ఆవులిస్తూ. అతను పడుకున్నాడే గాని నిద్రపోలేదు. నిద్రపోతున్నట్టు నటించసాగాడు. సత్రం యజమాని అడుగులు అడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చి చిన్నస్వామి తువ్వాల్లో దాచిన శంఖాన్ని తీసుకుని నిన్న వాడి నుంచి దొంగిలించిన శంఖాన్ని అందులో పెట్టి జాగ్రత్తగా ముడివేసి వెళ్ళిపోయాడు. మాయాశంఖాన్ని భద్రంగా దాచుకుని పడుకున్న చిన్నస్వామి తెల్లవారకు ముందే లేచి సత్రం యజమానిని నిద్రలేపి డబ్బు ఇవ్వబోయాడు. కానీ అతను పుచ్చుకోలేదు. చిన్నస్వామి ఉత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు. ఇంటి పైకప్పు, వెండి బంగారు కాసులు, అంగరక్షకుడి ఉద్యోగం, ఇలా మాయాశంఖం అడిగినవన్నీ ఇవ్వడంతో చిన్నస్వామి తంగమ్మ దంపతులు సుఖ సంతోషాలతో జీవించసాగారు. అక్కడ సత్రం యజమాని బంగారు కాసులు వస్తాయన్న పేరాశతో వెండి కాసులు ఇచ్చే శంఖాన్ని చేజేతులా పోగొట్టుకున్నాను కదా అని తనను తాను తిట్టుకోసాగాడు. ఇక రాడు వాడు, మాయాశంఖంతో ఇకపై ఈ దరిదాపులకు రాడు అంటూ వాపోసాగాడు. అయితే చిన్నస్వామి ఒకనాడు సత్రానికి వెళ్ళాడు. మామూలుగా కాదు, రాజోద్యోగిలా ఎర్రటి ఉడుపులు ధరించి అందమైన నల్లటి గుర్రమెక్కి వెళ్ళాడు. సత్రం యజమాని వాణ్ణి చూసి రాజుగారి అంగరక్షకుడు అతిథిగా వచ్చాడేమిటా అని ఆశ్చర్యపోయాడు. ఎంతవరకు ఎన్ని బంగారు నాణేలు సేకరించావో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చిన్నస్వామి గంభీరంగా. సత్రం యజమాని ఇప్పుడు వాడి కంఠస్వరం గుర్తించి భయంతో వణికిపోతూ చేతులు జోడించి, బాబు తమరా, నన్ను మన్నించండి అని వేడుకున్నాడు.
చిన్నస్వామి చిన్నగా నవ్వి సత్రం యజమాని కేసి చేయి ఊపుతూ గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. వేరయ్య దయ్యం. ఒక ఊళ్ళో వేరయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు మంగమ్మ. కష్టజీవులైన వాళ్లకు రాజయ్య అనే కొడుకు ఉండేవాడు. రాజయ్య ముమ్మూర్తుల తండ్రి పోలికే. నాట్ల తరుణంలో ఒకనాడు వేరయ్య ముఖ్యమైన పనులున్నాయని చీకటితో ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి 4 మనుషులు వేరయ్య శవాన్ని ఇంటికి చేర్చారు. చీకట్లో అతన్ని పాము కరిచింది. ఇంటి దగ్గర ఏడ్చి 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 సొమ్మసిల్లి పడిపోయిన మంగమ్మకు మగత నిద్రలో ఒక కల వచ్చింది. తన భర్త దయ్యమై వికృతంగా నవ్వుతూ గొడ్లగోబలా అరుస్తూ శ్మశానం దగ్గర ఉన్న మర్రి చెట్టు మీదికి ఎగిరిపోయినట్టు ఆమె కలగని కెవ్వున అరిచి లేచి కూర్చున్నది. ఆమెను కనిపెట్టుకుని ఉన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ఏమైంది మంగమ్మ, పీడకలగాని వచ్చిందా అని అడిగారు. నా మొగుడు దయ్యమయ్యాడు అంటూ మంగమ్మ తనకు వచ్చిన కల వివరంగా వాళ్లకు చెప్పింది. వేరయ్య పోయిన 3వ రోజున శ్మశానం దగ్గర మర్రి చెట్టు కింద మూర్ఛపోయి పడి ఉన్న ఒక వ్యాపారిని ఊరి వాళ్ళు తీసుకువచ్చి ఉపచారాలు చేసి తెలివి తెప్పించారు. వ్యాపారి మొదట పిచ్చి చూపులు చూసి తర్వాత తేరుకుని క్రితం రాత్రి తనకు జరిగింది చెప్పాడు. ఆ వ్యాపారిది సమీపంలో ఉన్న మరొక గ్రామం. అతను తన దుకాణానికి కావలసిన సరుకులన్నీ ఎప్పుడూ ఈ ఊరి నుంచే పట్టుకుపోయేవాడు. ఆ ప్రకారమే అతను 3వ జామున లేచి ఈ ఊరికి సరుకుల కోసం బయలుదేరాడు. దారి అతనికి అలవాటైనదే. తను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి నక్కలు గుడ్లగూపులు అరవటం వినిపించి భయం పుట్టింది. మర్రి ఆకులు గలగలమన్నాయి. లాల్చీ వేసుకుని ఎవరో ఊగుతున్నట్టు అతనికి లీలగా కనిపించింది. అసలే ఆ వ్యాపారికి దయ్యాల భయం. దానికి తగ్గట్టుగా ఆ దయ్యం, ఒరే వ్యాపారి, నీ దగ్గర ఉన్న డబ్బు ఇలా ఇచ్చిపో, నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా? నేనెవరో తెలుసా? వేరయ్యను. ఇవ్వకపోతే చంపేస్తా అన్నది. వ్యాపారికి వెంటనే స్పృహ తప్పింది. వ్యాపారి మాటలలో నమ్మకం కుదిరి ఊరి వాళ్ళు వ్యాపారి పోగొట్టుకున్న డబ్బు కోసం మంగమ్మ ఇల్లంతా గాలించారు. కానీ వాళ్లకు అక్కడ చిల్లిగవ్వ కూడా దొరకలేదు. మంగమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. అకాల మరణం పాలైన గంగిగోవు లాంటి తన భర్త దయ్యం కావటమే కాక బాటసారులను బాధించి దోచుకోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది. మంగమ్మ పట్ల ఊళ్ళో వాళ్ల ప్రవర్తన కూడా మారిపోయింది. వాళ్ళు ఆమెను పలకరించటమే మానేశారు. ఆమె కనబడితే మొహం తిప్పుకోసాగారు. మర్నాడు అర్ధరాత్రి పొద్దుపోయి పొరుగురు నుంచి వస్తున్న ఆడమనిషి నగలు దయ్యం దోచేసి, ఈ నగలు నా పెళ్ళాం పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది అన్నది. మర్నాడు ఊరి వాళ్ళంతా ఏకమై వచ్చి మంగమ్మ ఇంటిని సోదా చేసి ఏమీ దొరక్కపోయినా, నీ మొగుడు ఈ ఊరికి పెద్ద పేడై కూర్చున్నాడు, వాణ్ణి మర్యాదగా ఊరు వదిలి వెళ్ళమను, లేకపోతే నీ మర్యాద దక్కదు అని గట్టిగా బెదిరించి వెళ్ళిపోయారు. మంగమ్మకేమీ పాలుపోలేదు. తనకు చచ్చిపోయిన తన భర్తకు ఇంకా సంబంధం ఉన్నదనే ఊరి వాళ్ళు అనుకుంటున్నారు. వరుసగా మరి 3 దయ్యం కనిపించింది. చీకటి పడితే ఎవ్వరూ శ్మశానం ఛాయలకు పోవడం లేదు, అటు నుంచి రావడమో లేదు. ఊళ్ళో వాళ్ళు మాత్రం తమలో తాము సుదీర్ఘంగా చర్చించుకుని మంగమ్మతో, నువ్వు నీ కొడుకు ఈ ఊరు విడిచిపోతే గాని మాకు వేరయ్య దయ్యం బెడత వదలదు, రేపట్లోగా మీరు వెళ్ళకపోతే మేమే మిమ్మల్ని సాగనంపగలం అని హెచ్చరిక చేశారు. ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికని వెళ్ళేటట్టు? మంగమ్మ తన భర్తతోనే మంచిగా వెళ్ళిపోమ్మని చెప్పడానికి గుండె రాయి చేసుకుని చీకటి పడ్డాక శ్మశానం కేసి వెళ్ళింది. ఆమెకు నక్కల కోతలు వినిపిస్తున్నాయి. ఆమె మర్రి చెట్టు ప్రాంతానికి రాగానే చెట్టు కొమ్మల్లో నుంచి, ఆగవే ఆగు, నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా? నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు, నేనెవరనుకున్నావు, వేరయ్యని అన్న మాటలు వినిపించాయి. మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఆ గొంతు వేరయ్యది కాదు. ఆమె వెనక్కు తిరిగి ఊరివైపు వచ్చేసింది. ఆమె ఇల్లు చేరి జరిగినదంతా రాజయ్యకు చెప్పి, ఎవడో వెధవా నాన్న పేరు పాడు చేస్తున్నాడు, వాణ్ణి నలుగురికి పట్టియాలి అన్నది. అందుకు రాజయ్య ఉపాయం ఒకటి ఆలోచించి దాన్ని తల్లికి చెప్పాడు. అందుకు మంగమ్మ సమ్మతించింది. మర్నాడు మంగమ్మ ఊరి వాళ్లతో, రేపు ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసింది. ఆ రాత్రి తల్లి కొడుకులిద్దరూ భోజనం చేశారు. జుట్టుకు తెల్ల రంగు పూసుకుంటే రాజయ్య అచ్చగా వేరయ్యలాగే ఉన్నాడు. ఇద్దరూ శ్మశానం చేరారు. రాజయ్య తెల్ల ధోవతి తెల్ల లాల్చీ తొడుక్కుని మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మంగమ్మ సమీపంలోనే ఒక పొద వెనక నక్కింది.
కొంచెం సేపటికి ఊరి వైపు నుంచి ఒక మనిషి తెల్ల పంచె తెల్ల లాల్చీ ధరించి వచ్చి మర్రి చెట్టు ఎక్కి కొమ్మల మధ్య కూర్చున్నాడు. తర్వాత వాడు గొడ్ల గోపలు కూసినట్టు కూశాడు. రాజయ్య ఎప్పుడు బయటికి వస్తాడా అని మంగమ్మ తొర్రకేసి చూస్తున్నది. ఎంతలో అతను రానే వచ్చాడు. వచ్చి చెట్టు మీద ఉన్న మనిషితో, దొంగ వెధవా, నా పేరు పాడు చేస్తావా? చూడు నిన్నేం చేస్తాను. నేనెవరనుకున్నావు? వీరయ్యని అన్నాడు. ఆ మాటలకు చెట్టు మీది మనిషి కింద పడ్డాడు. వాడు భయంతో వణికిపోతూ, తప్పైపోయింది, క్షమించు వీరయ్యా అని బతిమాలుకున్నాడు. నిన్నేమీ చెయ్యను, ఎన్నాళ్ళు దోచిన డబ్బు ఎక్కడ దాచావో చూపించు అని వీరయ్య అనేసరికి ఆ మనిషి గజగజలాడుతూ చెట్టు మొదట్లో తవ్వసాగాడు. ఈ లోపల మంగమ్మ ఊళ్ళోకి వెళ్ళి, నా మొగుడి పేరు పాడు చేస్తున్న దొంగ వెధవని చూద్దురుగాని రండి అని నలుగురిని వెంట పెట్టుకుని శ్మశానానికి వచ్చింది. నకిలీ దయ్యం మనిషి దీపాలతో వచ్చే మనుషులను చూసి బిత్తరపోయాడు. వాడు తాను దాచిన దొంగ సొమ్మంతా అప్పటికే ఒక్కొక్కటిగా పైకి తీశాడు. దొంగ వెధవా, ఇదా నువ్వు చేసే పని అంటూ ఊరి వాళ్ళు వాడి మీద పడి చితక తన్నారు. అప్పుడు చెట్టు తొర్రలో నుంచి రాజయ్య తొంగి చూసి, ఏమిటి గొడవ, ఏం జరిగింది? నాకు కాస్త కునుకు పట్టిందిలే అన్నాడు. మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఈ నాటకం ఆడింది రాజయ్య కాకపోతే మరెవరు? ఆమె తనకు తెలిసినదంతా చెప్పిన మీదట వీరయ్య దయ్యమే నకిలీ దయ్యాన్ని పట్టి ఇచ్చినట్టు ఊళ్ళో వాళ్ళకి అర్థమయ్యింది. పోయిన సొత్తంతా తిరిగి దొరికింది కూడాను. ఊళ్ళో వాళ్ళు మంగమ్మకు క్షమాపణ చెప్పుకొని ఊళ్ళోనే ఉండమని బతిమాలారు. దయ్యంలాగా నటించిన వాడు మాత్రం ఎవరూ చెప్పకుండానే తెల్లవారే లోపల ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అటు తర్వాత వీరయ్య దయ్యాన్ని చూసిన వాళ్ళు లేరు. కథ సమాప్తం. విదేశ పూర్వగాథలు. ఈ విభాగంలో పోలండ్ కథ. కొంగముక్కు రాజు. 100 ఏళ్ల క్రితం వరకు ఉత్తర పోలండ్ ప్రజలు రకరకాల చెట్లతో నిండిన ఒక చిన్న లోయకేసి చూపెడుతూ, ఇక్కడే ఒకానొకప్పుడు అద్భుత శక్తులు కలిగిన వ్లాడిమిర్ ఆపిల్ చెట్టు ఉండేదట, అది ఇప్పుడు కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని చెప్పుకునేవారు. ఈనాడు అక్కడ ఒక పట్టణం ఏర్పడటంతో ఆ పచ్చటి లోయ కూడా కనుమరుగైపోయింది. అయినా వ్లాడిమిర్ అతని వింత చెట్టును గురించిన విచిత్రమైన కథ మాత్రం ఆ దేశపు పూర్వగాథలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఉత్తర పోలండ్కు చెందిన ఒక మహిళకు కొంతకాలం సంతానం లేకపోయింది. ఆమె దేవాలయానికి వెళ్లి సంతానం కోసం ప్రార్థించినప్పుడు ఒక వింత వాణి వినిపించిన అనుభూతికి లోనయ్యింది. ఆమెకు అసాధారణమైన కొడుకు పుడతాడని, వాడు ధనవంతుడో నిత్య సంతోషిగానో అవుతాడని, ఆ రెండింటిలో ఏది కావాలో కోరుకోమని ఆ వింతవాణి ఆదేశించింది. సంతోషం కలిగించే వివిధ వస్తువులలో విషయాలలో ధనం ఒకటి మాత్రమే అవుతుంది. అది లేకుండానే సంతోషంగా ఉండగలిగినప్పుడు ఇక ధనం ఎందుకు, దాని వెంట వచ్చే బాదరబందీ ఎందుకు అని ఆలోచించిన ఆమె తనకు నిత్య సంతోషి అయిన కొడుకే కావాలని కోరుకుంది. ఆమె కొన్నాళ్లకు 12 కొడుకు పుట్టాడు. వ్లాడిమిర్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగింది. ఆమె పేదరాలు కావటంతో బిడ్డను దూరంగా ఉన్న బడికి పంపించలేకపోయింది. కొన్నాళ్లకు అతన్ని బూట్లు కుట్టే పని నేర్చుకోమని ఒక పెద్ద చర్మకారుడి వద్దకు పంపింది. వ్లాడిమిర్ కొన్నాళ్లు చర్మకారుడి ఇంటి వద్దే ఉన్నాడు. కానీ ఒకనాడు తన ఇంటికి తిరిగి వచ్చి, అమ్మా, బూట్లు కావాలని వచ్చే వారందరూ ధనికులే, పేదలకు బూట్లు కొనుక్కునే శక్తి లేదు, ధనికులకు మాత్రమే పనికి వచ్చే వృత్తి నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. తల్లి సరేనంత తల ఊపి అతన్ని కుట్టు పని నేర్చుకోమని ఒక దర్జీ వద్దకు పంపింది. వ్లాడిమిర్ అక్కడ పని నేర్చుకోసాగాడు. కానీ కొన్నాళ్లకే అక్కడి నుంచి తిరిగి వచ్చి ధనికులు మాత్రమే కుట్టించుకున్న బట్టలు తొడుక్కుంటున్నారు, అలాంటి వారికి సేవలు చేయడం తనకిష్టం లేదని తల్లికి చెప్పాడు. ఆ తర్వాత తల్లి అతన్ని ఖడ్గాలను తయారు చేసే నిపుణుడి వద్దకు పంపింది. ఆ రోజుల్లో తరచూ యుద్ధాలు జరిగేవి గనుక ఖడ్గాలకు మంచి గిరాకీ ఉండేది. అయితే వ్లాడిమిర్ అక్కడ కూడా ఒక వారం రోజులకు మించి ఉండలేకపోయాడు. అమ్మా, మనుషులను చంపే ఆయుధాలను నేను తయారు చేయాలా అన్నాడు బాధగా. వద్దు నాయనా, అయినా నీకు నచ్చిన జీవనోపాధిని చూపించలేకపోతున్నాను, అదే నాకు బాధగా ఉంది అని కొంతసేపు ఆలోచించిన తల్లి, గ్రామంలోని ఇతర పిల్లల్లాగే నువ్వు పశువులను దాపులనున్న మైదానాల్లోకి తోలుకు వెళ్ళి మేపుకొనిరా అన్నది. వ్లాదిమిర్ తల్లి సలహాను పాటించాడు. పశువుల కాపర్లతో కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ పచ్చటి పొలాల గుండా తిరుగుతూ పశువులను కాపలా కాయటం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. ఒకరోజు మిట్ట మధ్యాహ్న సమయం
ఎత్తైన ఒక బండ చుట్టూ నిప్పంటుకోవటం వ్లాడిమిర్ గమనించాడు. ఆ బండ మీద ఉన్న ఒక తొండ నిప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నది కానీ సాధ్యపడలేదు. వ్లాడిమిర్ తన వద్ద ఉన్న పొడవాటి కర్రను ఉపయోగించి తొండను అగ్నిజ్వాలల నుంచి కాపాడాడు. మరుక్షణమే ఆ తొండ ఒక వృద్ధురాలిగా మారి, నాయనా, నీ ఉపకార గుణం మెచ్చదగింది. ఇదిగో, ఈ మొక్కను తీసుకుపోయి నీ పెరట్లో నాటు. ఈ చెట్టు నుంచి కాచే ఆపిల్ పళ్లకు వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉంటుంది అంటూ ఒక మొక్కను ఇచ్చి తొండగా మారి పొదలోకి వెళ్ళిపోయింది. వ్లాడిమిర్ ఆ మొక్కను తెచ్చి తన ఇంటి కిటికీ పక్కన తోటలో నాటాడు. 2 నెలల కల్లా అది ఏపుగా పెరిగి ఫలాలివ్వటం ప్రారంభించింది. వ్లాడిమిర్ మొట్టమొదటి పండును కోసి జ్వరంతో బాధపడుతున్న తన తల్లికి ఇచ్చాడు. వెంటనే ఆమె జ్వరం తగ్గిపోయింది. ఆ తర్వాత వివిధ వ్యాధులతో బాధపడుతున్న మరికొందరికి వ్లాడిమిర్ తన ఆపిల్ పళ్ళని ఇచ్చాడు. వాళ్ళ వ్యాధులన్నీ నయమైపోయాయి. ఈ సంగతి కొన్నాళ్లకు ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు తెలియవచ్చింది. మనం వ్లాడిమిర్ను మన ఆస్థాన ఉద్యోగిగా నియమిద్దాం అన్నాడు రాజు. అవసరం లేదు ప్రభు, వ్లాడిమిర్ చెట్టును తెచ్చి మన ఉద్యానవనంలో నాటితే సరిపోతుంది అన్నాడు ఆస్థాన వైద్యుడు. అవునవును అంటూ వైద్యుడి మాటకు వంత పలికాడు అతని బావమరిది అయిన మంత్రి. రాజు వెంటనే ఆజ్ఞలను జారీ చేశాడు. సైనికులు వెళ్లి వ్లాడిమిర్తో ఒక్క మాటైనా చెప్పకుండా అతని తోటలోని వింత చెట్టును పెకలించుకుని వచ్చి రాజోద్యానంలో నాటారు. అయితే ఆ తర్వాత చెట్టు ఒక్క కాయ కూడా కాయలేదు. అందరూ ఆశాభంగానికి లోనయ్యారు. రాజవైద్యుడికి మంత్రికి నోట మాట రాలేదు. దీనికి సరైన పరిష్కారం చూడమని రాజు వారిని ఆగ్రహంతో హెచ్చరించాడు. రాజు కొన్నాళ్లుగా తీరని జలుబుతో బాధపడుతూ రాజవైద్యుడు ఎన్ని రకాల మందులిచ్చినా అది తగ్గకపోయేసరికి వింత చెట్టు నుంచి కాచే ఆపిల్ పండు కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో అక్కడ వ్లాడిమిర్ తనకు వద్దకు వచ్చే వ్యాధిగ్రస్తులకు ఎలాంటి సాయం చేయలేకపోవడంతో తీరని విచారానికి లోనయ్యాడు. మైదానంలోకి వెళ్ళి ఆనాడు తొండ కనిపించిన బండ సమీపంలోని చెట్టు కింద కూర్చున్నాడు. దయాస్వభావం గల తల్లి, ఒకసారి కనిపించవా అని కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. ఉన్నట్టుండి చిన్న సుడిగాలి రావడంతో అతని ముందున్న ఎండుటాకులు గిర్రున గుండ్రంగా తిరగసాగాయి. మరుక్షణమే అక్కడ వృద్ధ స్త్రీ కనిపించింది. వ్లాడిమిర్ ఆమెకు రాజు అతని మనుషులు చేసిన దురాగతాన్ని వినిపించాడు. ఆ వృద్ధ స్త్రీ అతనికి ఒక బుట్ట నిండా ఆపిల్ పళ్లను ఇచ్చి, వీటిని తీసుకుని రాజభవనం వద్దకు వెళ్ళి విక్రయించు, ఆ తర్వాత జరిగే తమాషా చూడు అని చెప్పి తొండగా మారి సుడిగాలి వీస్తూ ఉండగా పొదలకేసి తిరిగి వెళ్ళిపోయింది. వ్లాడిమిర్ పళ్ల బుట్టను తీసుకుని రాజభవనం వద్దకు వెళ్ళాడు. పళ్ళోయ్ పళ్ళు, ఈ పళ్ళు తింటే అనుకోని అద్భుతాలు జరుగుతాయి అని అమ్మసాగాడు. రాజభటులు అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజు అతన్ని చూసి, ఈ పళ్ళు నా జలుబును పోగొట్టగలవా అని అడిగాడు. పోగొట్టవచ్చు, ఇంకా మరేదైనా కూడా చేయవచ్చు అన్నాడు వ్లాడిమిర్. రాజు మరికొందరు రాజోద్యోగులు తలా ఒక పండు తీసుకుని తిన్నారు. చాలా బాగుందన్నారు. అయితే మరుక్షణమే వారి ముక్కులు పొడవుగా కొంగ ముక్కుల్లా పెరిగిపోయాయి. ఏమిటిది అని అరిచాడు కీచుకంఠంతో రాజు హడలిపోతూ. ప్రభు, తమరి జలుబు పోయిందా లేదా, మొదట ఆ సంగతి సెలవివ్వండి అన్నాడు వ్లాడిమిర్ నిర్భయంగా. జలుబు ఉందా లేదా అన్న విషయం కూడా తెలుసుకోలేనంత పెద్ద ముక్కు తయారైంది అన్నాడు రాజు బాధగా. ఏమిటిది ఏమిటిది అన్న హాహాకారాలు బయలుదేరాయి. పళ్లను తిన్న సభాసదులందరికీ పెద్ద పెద్ద కొంగ ముక్కులు వచ్చేశాయి. ప్రభు, గౌరవనీయులైన తమరు తమ ఉద్యోగులు పెద్ద పెద్ద ముక్కులతో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు అన్నాడు వ్లాడిమిర్. అంత ప్రత్యేకంగా కనిపించటం మాకిష్టం లేదు. మా పాత మామూలు ముక్కులు ఉంటే చాలు, వాటిని మళ్ళీ ఎలా పొందగలం అని అడిగాడు రాజు అసహనంగా. బహుశా నా తోటలో నుంచి తమరు దొంగిలించిన చెట్టు పళ్లను తినడం ద్వారానే అది సాధ్యం కావచ్చు. దానిని తీసుకుపోయి యథాస్థానంలో నాటితేనే అది మళ్ళీ పళ్లనివ్వగలదు. అంతవరకు గొప్పవారైన తమరు గొప్ప ముక్కులతోనే తిరగక తప్పదు అన్నాడు వ్లాడిమిర్ సాలోచనగా. ఆ చెట్టును పెకలించి వ్లాడిమిర్ తోటలో నాటడానికి రాజు క్షణాల్లో ఏర్పాటు చేశాడు. ఆ చెట్టు మళ్లీ ఫలాలివ్వడానికి 1 వారం రోజులు పట్టింది. వ్లాడిమిర్ బుట్ట నిండా ఆపిల్ పళ్లతో వచ్చి వారికి ఇచ్చాడు. వాటిని తినగానే వారికి మామూలు మొక్కులు వచ్చాయి. పెద్ద గండం నుంచి గట్టెక్కినట్టు అందరూ పరమానందం చెందారు.
రాజు వ్లాడిమిర్కు తన ఆస్థానంలో ఉన్నత పదవిని ఇచ్చాడు. అయినా వ్లాడిమిర్ జీతం పుచ్చుకునేవాడు కాదు. అవసరమని వచ్చిన వారికి అద్భుత శక్తిగల ఆపిల్ పళ్లను ఇస్తూ సంతోషంగా చిరకాలం జీవించాడు. అతను కాలధర్మం చెందటంతో ఆ చెట్టు కాయడం ఆగిపోయింది. కథ సమాప్తం. బేతాళ కథ. స్వర్ణరేఖ ఆశాభంగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న నీ పట్టుదల ప్రశంసనీయం. ఒక లక్ష్య సాధనకు కృషి చేస్తున్నప్పుడు అవరోధాలు రావడం సహజం. అయితే అవరోధాలన్నీ తొలగిపోయి లక్ష్యం సిద్ధించే సమయంలో దాన్ని చేతులా దూరం చేసుకునే ప్రబుద్ధులు లేకపోలేదు. అష్టకష్టాలు పడి చెంతకు చేరిన ప్రేయసిని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిన మయూరధ్వజుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అవంతి రాజ్యాన్నేలే మయూరధ్వజుడు ఒకనాడు వినోదార్థం వేటాడటానికి అడవికి వెళ్ళాడు. వేటాడుతూ తన పరివారానికి దూరమై అడవిలో చాలా దూరం వెళ్ళాడు. మధ్యాహ్నానికి బాగా అలసిపోవడంతో సేద తీరుదామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఏమర్పాటుతో ఉన్నప్పుడు పొదల చాటు నుంచి ఒక పెద్ద పులి హఠాత్తుగా ఆయన మీదికి ఉరికింది. దాపులు ఉన్న విల్లంబులు అందుకోవటానికి కూడా సావకాశం లేని రాజు రిక్తహస్తాలతో పులిని ఎదుర్కొని భీకరంగా పోరాడి దాన్ని హతమార్చాడు. అయితే దేహమంతా తీవ్రమైన నెత్తుటి గాయాలు కావడంతో వెంటనే సొమ్మసిల్లి పడిపోయాడు. అదే సమయంలో చెలులతో కలిసి భూలోక విహారానికి వచ్చిన స్వర్ణరేఖ అనే గంధర్వకన్య మయూరధ్వజుడు పులితో పోరాడిన తీరు చూసి ముగ్ధురాలయ్యింది. ఆయన ధైర్య సాహసాలు, సామర్థ్యం స్వర్ణరేఖను అప్పురపరిచాయి. స్పృహ కోల్పోయి పడి ఉన్న రాజును సమీపించి ఆమె మృదువుగా స్పృశించటంతో రాజు గాయాలన్నీ మాయమై లేచి కూర్చున్నాడు. రాజు నవమన్మథ రూపాన్ని చూసి పరవశించిన స్వర్ణరేఖ ఆయన తనకేసి కన్నార్పకుండా చూడటం గమనించి సిగ్గుతో తలదించుకున్నది. రాజు కూడా ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఒకరినొకరు పలకరించుకుని పరస్పర వివరాలు తెలుసుకున్న తర్వాత స్వర్ణరేఖ, రాజా, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే గాంధర్వ వివాహానికి సిద్ధంగా ఉన్నాను అన్నది నవ్వుతూ. ఆ మాటకు రాజు ఆనందం చెంది, నువ్వంటే నాకు ఇష్టమే. అయితే నువ్వీ విషయంలో అంతగా ఆలోచించకుండా తొందరపడుతున్నావేమో అనిపిస్తున్నది. భూలోక జీవితంలో అడుగడుగున కష్టాలు పొంచి ఉంటాయి. కష్టాలంటే ఏమిటో తెలియని గంధర్వలోక సుకుమారివైన నువ్వు భూలోకానికి వచ్చి సుఖపడలేవు అన్నాడు. భర్త సాహచర్యమే భార్యకు స్వర్గధామం. స్వర్గధామం దివ్యలోకాల కన్నా గొప్పదని మీకు తెలియదా అన్నది స్వర్ణరేఖ. క్షణికమైన ఆకర్షణకు లోనే అలా అంటున్నావనుకుంటున్నాను అన్నాడు రాజు. కాదు, నా ప్రేమ సత్యమైనది, శాశ్వతమైనది అన్నది స్వర్ణరేఖ. నీ ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవటానికి ఒక చిన్న పరీక్ష అని రాజు మాట ముగించేలోగా, ఏమిటది అని అడిగింది స్వర్ణరేఖ. ఇప్పుడు నువ్వు నీ లోకానికి తిరిగి వెళ్ళు. 6 నెలల వరకు నింపాదిగా ఆలోచించుకో. అప్పటికీ నన్ను వివాహమాడాలన్న కోరిక నీలో బలంగా ఉంటే అది సరైన నిర్ణయమే అని నీకు అనిపిస్తే వచ్చే భాద్రపద బహుళ ద్వాదశి నాడు ఇక్కడికి రా. అదిగో ఆ శాంభవి వృక్షం కింద నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడే మన వివాహం. సమ్మతమేనా అన్నాడు రాజు. ముమ్మాటికి సమ్మతం, తప్పకుండా వస్తాను అంటూ స్వర్ణరేఖ చెల్లులతో కలిసి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. తమ లోకం చేరినప్పటికీ స్వర్ణరేఖ రాజు మయూరధ్వజుడి తలపులతోనే 6 నెలలు గడిపింది. మారని నిర్ణయంతో భాద్రపద బహుళ ద్వాదశి నాడు ఒంటరిగా భూలోకానికి బయలుదేరింది. మయూరధ్వజుడు చెప్పిన అరణ్య మధ్యంలోని శాంభవి వృక్షం సమీపంలో ఆమెకొక మనోహర జలపాతం కనిపించింది. అందులో జలకాలాడాలన్న కోరికతో తన మెడలోని మహిమాన్వితమైన పచ్చల హారాన్ని తీసి దాపులనున్న పూపొదకు తగిలించి జలపాతంలోకి దిగింది. నొరగలతో సుతారంగా దూకుతున్న చల్లని నీటి దొంతర్ల తాకిడికి హాయిని అనుభవిస్తూ కొంతసేపున్న తన్ను తాను మర్చిపోయింది. ఉన్నట్టుండి తన శరీరం వివర్ణం కావటం గ్రహించి ఉలిక్కిపడి కీడు శంకిస్తూ పరుగున జలపాతం నుంచి వెలుపలికి వచ్చింది.
జలపాతంలో దిగటానికి ముందు పూపదుకు తగిలించిన తన మహిమాన్వితమైన పచ్చల హారాన్ని ఎవరో ఒక యువతి ధరించి మురిసిపోవడం చూసి దిగ్భ్రాంతి చెంది, ఎవరు నువ్వు? నా పచ్చల హారాన్ని ఎందుకు దొంగిలించావు? ఇలా ఇవ్వు అన్నది. నా పేరు కాదంబరి, శశాంకపురం మా ఊరు. నేను నీ హారాన్ని దొంగిలించలేదు. అసలు అది నీదని కూడా నాకు తెలియదు. దారిలో కనిపించింది, ముచ్చటపడి వేసుకున్నాను. ఇది నాకెంతో నచ్చింది. ఇది ఇంకాసేపు నా మెడలో ఉంటే అన్నదా యువతి అమాయకంగా. కాదంబరి, ఇలాంటి ఆభరణాలు స్పృశించటానికి కూడా నీకు అర్హత లేదు. దేవకాంతలు ధరించి అద్భుత శక్తులున్న ఆభరణం అది అన్నది స్వర్ణరేఖ ఆగ్రహంతో. నాకు ఎలాంటి అద్భుత శక్తులు వద్దు. ఈ ఆభరణం నా మెడలో ఉంటే మా రాజు మయూరధ్వజుడు నన్ను వద్దనకుండా వివాహం చేసుకోగలడు అన్నది కాదంబరి. ఆ మాటకు స్వర్ణరేఖ పక్కున నవ్వి, ఏమిటి, రాజు మయూరధ్వజుడు నిన్ను వివాహం చేసుకుంటాడా అని అడిగింది. ఎందుకు చేసుకోడు? అందుకే కదా నేను రాజధానికి వెళ్తున్నాను. నేను మహారాజును మాత్రమే వివాహం ఆడతానంటే మా నాన్నతో సహా మా ఊళ్ళో ఎవ్వరూ నమ్మడం లేదు. నాది వికార రూపమట. వెర్రిపిల్ల అని ఎగతాళి చేస్తున్నారు. మహారాజును వివాహమాడి రాణినవుతానని ప్రతిజ్ఞ చేసి వచ్చాను. నా ప్రతిజ్ఞ నెరవేరుతుందన్న నమ్మకం నాకున్నది అన్నది కాదంబరి. నీ ప్రతిజ్ఞ నెరవేరదు. ఎందుకంటే మహారాజు నేను పరస్పరం ప్రేమించుకున్నాం. ఆయన నన్ను వివాహమాడతానని వాగ్దానం చేశాడు. ఆ శాంభవి వృక్షం వద్ద కొద్దిసేపట్లో వివాహమాడనున్నాం అన్నది స్వర్ణరేఖ. ఆ మాట వినగానే కాదంబరి మనసులో ఏవేవో ఆలోచనలు తోచాయి. స్వర్ణరేఖే తనకు అడ్డు అని ఆమెను ఎలాగైనా తొలగించుకోవాలని నిర్ణయించింది. నేను ధరించిన పచ్చలహారానికి అద్భుత శక్తులున్నమాట నిజమే అయితే నువ్వు ఈ క్షణమే రామచిలుకగా మారిపోవాలి అన్నది హారాన్ని తాకుతూ. అంతే, స్వర్ణరేఖ చిలుకగా మారిపోయింది. ఆ తర్వాత కాదంబరి స్వర్ణరేఖ రూపం దాల్చి శాంభవి వృక్షం దగ్గరికి వెళ్ళింది. మయూరధ్వజుడు ఆమెను నిజమైన స్వర్ణరేఖగానే భావించి పరమానందంతో వివాహమాడి రాజధానికి తీసుకువెళ్ళాడు. ఆ విధంగా కాదంబరి అమాయకతనం కొద్దీ ప్రతిజ్ఞ చేసినప్పటికీ అనూహ్యమైన పరిస్థితుల ప్రభావంతో అవంతి రాజ్యానికి రాణి అయ్యింది. రామచిలుకగా మారిన స్వర్ణరేఖ తన దుస్థితికి ఎంతగానో విలపించింది. బోయవాడొకడు ఆ చిలుకను పట్టి దొమ్మరికిచ్చాడు. ఆ దొమ్మరి దానికి ఆటలలో శిక్షణనిచ్చాడు, మాటలు నేర్పాడు. మాటలు నేర్చిన రామచిలుక ఒకనాడు దొమ్మరికి తన పూర్వగాథను చెప్పుకుంది. అతను దాన్ని బోదార్చి ధైర్యం చెప్పాడు. ఒక రాజోద్యోగి సాయంతో అతను రాజును దర్శించి తన ఆటను తిలకించవలసిందిగా అర్థించాడు. రాజు అంగీకరించి ప్రత్యేక ప్రదర్శనకు అనుమతించాడు. దొమ్మరి ఆటను చూడటానికి రాజదంపతులతో పాటు రాజబంధువులు, రాజోద్యోగులు, పుర ప్రముఖులు హాజరయ్యారు. ఆ ఆట వారినెంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా రామచిలుక తాను నిలుచున్న బంతిని దొర్లించటం, మంటల చక్రం గుండా దూరి అవతలికి వెళ్లటం, దొమ్మరి అతను వేసే బాణాల నుంచి ఒడుపుగా తప్పించుకోవటం లాంటి విన్యాసాలతో పాటు చలోక్తులతో వారిని ఎంతో అలరించింది. రాజు దాని మాటలకు ముచ్చటపడి, చిలుక, నీ ప్రదర్శన అద్భుతం. ఏం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. నిజంగానా? ప్రభువులు మాట తప్పరు కదా అన్నది చిలుక. తప్పను, నిస్సంకోచంగా అడుగు అన్నాడు రాజు. రాణిగారి మెడలోని పచ్చలహారాన్ని క్షణకాలం పాటు ధరించే మహద్భాగ్యం ప్రసాదించండి చాలు అన్నది చిలుక. అలాగే అన్నట్టు రాజు మందహాసం చేస్తూ రాణికేసి తిరిగి హారం తీసి ఇవ్వమన్నాడు. స్వర్ణరేఖ రూపంలో ఉన్న కాదంబరికి గుండె ఆగినట్టయింది. రాజాజ్ఞను ధిక్కరించలేక పచ్చలహారాన్ని తీసి చిలుక మెడలో వేసింది. ఆ క్షణమే చిలుక స్వర్ణరేఖగా మారడం, కాదంబరి అసలు రూపం బయటపడటం జరిగిపోయాయి. ఆశ్చర్యంగా చూస్తున్న రాజుకు స్వర్ణరేఖ జరిగిన సంగతి వివరించింది. అంతలో కాదంబరి పరుగు పరుగున వెళ్లి రాజభవనం ఉపరితలంపై నుంచి కిందికి దూకి మరణించింది. ఆ మోసగత్తెకు తగిన శాస్తి జరిగింది మహారాజా. ఇక నన్ను మీ అర్ధాంగిగా స్వీకరించండి అన్నది స్వర్ణరేఖ. రాజు కొంతసేపు మౌనంగా ఆలోచించి దీర్ఘంగా నిట్టూరుస్తూ, నీ కోరికను మన్నించలేనందుకు నన్ను క్షమించు. కాదంబరి చేసిన మోసానికి నువ్వే కాదు, నేను మోసపోయాను. అందుకు మనం ఉభయులము బాధ్యులమే. భూలోకానికి వచ్చి నువ్వు ఇన్నాళ్లు అనుభవించిన కష్టాలు చాలు. దయచేసి
కష్టాల నీడ సోకని నీ దివ్యలోకానికి తిరిగి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. ఆ మాటకు స్వర్ణరేఖ కొద్దిగా తడబడింది. కాని వెంటనే తేరుకుని, మీ అభీష్టానుసారమే వెళ్తున్నాను మహారాజా అంటూ అక్కడి నుంచి అదృశ్యమై గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వలచి వచ్చిన సౌందర్యరాశి అయిన స్వర్ణరేఖను రాజు తిరస్కరించటానికి కారణమేమిటి? స్వర్ణరేఖ అంటే రాజుకు అసలు ఇష్టం ఉందా లేదా? ఇష్టం లేకుండానే ఆమెను వదిలించుకోవడానికే మొదట 6 నెలల గడువు విధించాడా? మొదటే తిరస్కరించి ఉంటే స్వర్ణరేఖకు ఎన్ని అవస్థలు వచ్చేవి కావు కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు మయూరధ్వజుడు స్వర్ణరేఖను గాఢంగా ప్రేమించాడనడంలో ఎలాంటి సందేహము లేదు. 6 నెలల గడువు అనే పరీక్ష స్వర్ణరేఖకు మాత్రమే కాదు, తనకు కూడా. బాగా ఆలోచించిన మీదటే ఆమె కోసం ఎదురు వెళ్ళాడు. అయితే ఆ తర్వాత కాదంబరి రూపంలో దురదృష్టం వారిని వెంటాడింది. అసలు స్వర్ణరేఖను చూశాక అగ్నిసాక్షిగా తాను వివాహమాడిన యువతి తాను కోరుకున్న ప్రేయసి కాదని తెలియడంతో ఆశాభంగానికి దిగ్భ్రాంతికి గురయ్యాడు. కేవలం బాహ్య సౌందర్యానికి ఆకర్షితులు కావడం వల్లనే తమకి గతి పట్టిందని గ్రహించాడు. వివాహ బంధాన్ని అపహాస్యం పాలు చేసిన అలాంటి పొరపాటు మళ్లీ చేయకూడదన్న దృఢమైన నిర్ణయానికి వచ్చినందువల్లే స్వర్ణరేఖ కోరికను సున్నితంగా తిరస్కరించాడు. అది ఆయన పరిపక్వతను, సంస్కారాన్ని తెలియజేస్తున్నది కానీ కపటవర్తనను కాదు. రాజు మనోగత భావాలను గ్రహించటం వల్లే స్వర్ణరేఖ తృప్తిగా తన లోకానికి తిరిగి వెళ్ళింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.